లాస్ట్ మినిట్లో మరో గ్యాంగ్ ఎంటర్ అయ్యి వీళ్లను చంపి వసుధ గారిని కిడ్నాప్ చేసి ఉండాలి. అంటే 2 గ్యాంగ్లా? నాకొద్దు. వాడి చూపు నాకు నచ్చలేదు. గడ్డం చేస్తే బానే ఉంటాడమ్మా. ఆగప్పా. ఎట్టా ఉండవరా? చచ్చా, ఎంతమంది పాడుకండ్లు పడి ఈ మాత్రం అయినదో ఏందో. ఆగు, దిష్టి తీస్తాను. రేయ్, రేయ్, ఏందప్ప అట్టుండవు? సభాష్ లాయరు, మాట నిలబెట్టుకుంటావు. నా అల్లుణ్ణి నా ముందు నిలబెట్టినావు. ఏందప్ప, నిన్ను బయటకు తీసుకురానికి నాకిష్టం లేదని నిష్ఠూరాలాడితే ఇప్పుడేమంటావు? నువ్వసలు లోన కూసుంటే నాకసలు కాలు చెయ్యి ఆడలేదురా. ఎప్పుడొస్తావా, ఎట్టా బయటికి తేవాలా అని ఎదురు చూస్తా ఉంటే ఇదిగో ఈ లాయర్ దొరికినాడు. మాటిచ్చినాడు, మనిషిని బయటికి తెచ్చినాడు. సభాష్. చూడండి, మీ అల్లుడు గారికి బెయిల్ మాత్రమే వచ్చింది, కేసు మాఫీ కాలేదు. మీరు ఈ ఆనందంలో ఆ విషయం మర్చిపోయారనుకోండి, రేపు కోర్టులో కేసు రుజువై శిక్ష ఖరారైందంటే మనం ఇంకేమీ చేయలేం. ఈ కేసులో ఆధారాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎంత తలపండిన లాయర్ని తెచ్చినా కోర్టు హాల్లో ఓడిపోవడం ఖాయం, మీ అల్లుడికి శిక్ష పడడం ఖాయం. అందుకే కేసు విచారణకు రాకముందే కేసు పెట్టిన వాళ్ళతో నేను చెప్పినట్టు కాంప్రమైజ్ అవ్వండి. ఈ కేసులో నుంచి మీ అల్లుడు క్షేమంగా బయటపడాలంటే ఇంతకు మించి మరో దారి లేదు. ఆ తర్వాత మీ ఇష్టం. వస్తాను. చూసినావా, ఎన్నావుగా లాయర్ ఏం చెప్తా ఉండాడో? నిన్ను జీవితాంతం జైల్లో కూర్చోబెట్టినీకి ఆ కార్తీక్ గారు చూసినావా ఎంత పని చేసినాడో? ఆణ్ణి దెబ్బ కొట్టాలా అని మనం చూస్తా ఉంటే కాంప్రమైజ్ అవ్వాలా, కాళ్ళు పట్టుకోవాలా అని ఈ లాయర్ చెప్తా ఉంటాడు. ఏం చేస్తాం? నిన్ను కాపాడుకోనికి ఇప్పుడు ఆడి కాళ్ళు పట్టుకోవాలా? మన పనైనాక ఆడి తల నరకాలా? ఏమైంది కార్తీక్? ఎస్ఐ ఏమన్నాడు? అతను క్లారిటీగా ఏం చెప్పలేకపోతున్నాడు. కానీ చనిపోయిన వాళ్ళు కాంట్రాక్ట్ కిల్లర్స్ అంట.
ఎవరి దగ్గర డబ్బు తీసుకుని వసుదని చంపాలనుకున్నారంట. మరి వాళ్ళని చంపి వసుదని కిడ్నాప్ చేసింది ఎవరు? ఏవో 2 గ్యాంగులు పనిచేసాయని ఎస్ఐ అంటున్నారు. అవును చందు, ఒక గ్యాంగ్ వసుదని చంపాలనుకుంది, మరో గ్యాంగ్ వాళ్ళని చంపి వసుదని తీసుకెళ్ళిపోయింది. వసుధ కోసం 2 గ్యాంగులు కొట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అదే అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం అర్థమైంది, ఎస్ఐ చెప్పిన దాన్ని బట్టి ఇందులో విరాట్ ప్రమేయం లేదు. కాంట్రాక్ట్ కిల్లర్స్ అని పెట్టే స్థాయి వాడికి లేదు. ఇంకెవరో ఈ పని చేశారు. డిఆర్ అంకుల్ మర్డర్కి వసుధ కిడ్నాప్కి సంబంధం ఉండి ఉండొచ్చని ఎస్ఐ అంటున్నాడు. డిఆర్ అంకుల్ మర్డర్కి వసుధ కిడ్నాప్కి సంబంధం ఏముంటుంది? అంకుల్ కనిపించటం లేదు, ఫోన్లో దొరకడం లేదు అని మనం అనుకునేటప్పటికే వసుధ ఇంటి దగ్గరే ఉందిగా కార్తీక్. ఉంది, కానీ అంకుల్ చనిపోయారని తెలియటం, వసుధ కిడ్నాప్ జరగటం ఒకేసారి జరిగిపోయాయి కదా. అందుకే ఎస్ఐ చెప్పింది నిజమేమో అనిపిస్తుంది. చందు, నేను ఇప్పుడే వస్తాను. ఏమైంది కార్తీక్? వచ్చిన తర్వాత చెప్తాను. भाभी, क्या हुआ? वो लड़की खाना नहीं खाता भाभी. ఏ నన్నెందుకు తీసుకొచ్చారని ఒకటే గొడవ. ఎందుకు తీసుకొచ్చామో చెప్పలేంగా. చెప్పలేము కదా, అలా వదిలేస్తే తిండి తినకుండా చచ్చూరుకుంటుంది. అప్పుడు మన ప్లాన్ అంతా నాశనం అయిపోద్ది. ఆ ప్రాబ్లమే రాదు, తను తినాలి అంతేగా. నేను తినిపిస్తాను. ప్రతిదానికి ఒక టెక్నిక్ ఉంటుంది బిజ్జు. తనతో నేను తినిపిస్తాను, చూడు. అవుట్. హాయ్, మై చాందిని. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అసలు నన్నేం చేయాలనుకుంటున్నారు? అన్నీ వివరంగా చెప్తాను, ముందు తిను. నాకొద్దు. తినకుండా ఏం సాధించాలని? తిని ఏం సాధించాలి? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? అసలు మీరంతా ఎవరు? మాట్లాడవేంటి? నువ్వు కూడా ఆడదానివే కదా. సాటి ఆడదానిగా నా బాధను అర్థం చేసుకో. నేనేమయ్యానోనని నా భర్త కంగారు పడుతూ ఉంటారు. నన్ను పంపించేయండి.
నిన్ను తిరిగి పంపించడానికి తీసుకురాలేదు. నీ ప్రాణం తీయాలని తీసుకొచ్చారు. నేను ఒకప్పుడు ఇక్కడికి నీలాగే వచ్చిందాన్ని. వీళ్ళందరూ చాలా డేంజరస్ పర్సన్స్. వీళ్ళ దగ్గరకు వచ్చాక బయటికి వెళ్ళడం అంటూ జరగదు. మిమ్మల్ని చూస్తుంటే మంచి వాళ్ళలో ఉన్నారు. నేను ఇక్కడి నుంచి బయటపడ్డానికి సాయం చేయండి. అదంతా ఈజీ కాదు. చుట్టూ పకడ్బందీగా కాపలా ఉంటుంది. సీసీ కెమెరాస్ ప్రతి మూమెంట్ ని రికార్డ్ చేస్తూ ఉంటాయి. ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న నన్ను ఎక్కడికి తీసుకొచ్చి చంపాల్సిన అవసరం ఏంటి? అన్ని వివరంగా చెప్పే టైం లేదు. నీకిక్కడి నుంచి వెళ్ళిపోవాలనుంది, అంతేనా? అవును, నన్ను వదిలేస్తే నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను. వాళ్ళు వదలరు. ఎవరికీ కనిపించకుండా తప్పించుకోవాలి. అందుకు నేను సహాయం చేస్తాను. నిజంగానా? నాలాగా నువ్విక్కడ బాధపడకూడదు. నాకు కనీసం బతికే అవకాశం ఇచ్చారు. నీకు ఆ అవకాశం కూడా ఉండదు. అందుకే నేను చెప్పినట్టు చేస్తే నువ్వు తప్పించుకోవచ్చు. ఓకే? మీరెలా చెప్తే అలా చేస్తాను. నేను ఇక్కడి నుంచి బయటపడే మార్గం చెప్పండి. చెప్తాను. నువ్వేం చేస్తావంటే గుర్తుంచుకో, సాయంత్రం 7 గంటలకి రెడీగా ఉండు. వెళ్ళి భోంచు. నాకు తినాలని లేదు. పారిపోవాలంటే ముందు నీ ఒంట్లో ఎనర్జీ ఉండాలి కదా, అందుకోసమైనా తిను. నిన్నిక్కడి నుంచి తప్పించే బాధ్యత నాదని చెప్పాను కదా. ఆలోచించి ఆలోచించి ఆ బుర్ర ఐస్ క్రీమ్లా ఎప్పుడూ కరిగిపోయింది. అయినా ఇంకా ఏదో ఉందని తెగ ఆలోచించేస్తుంది. రండి బాబు రండి. మా మేధో మదనంలో ఎంతసేపు చిరిగినా ఏమీ తేలిసావలేదు. మీరేమన్నా తెమిలిస్తే అది ఇందామని ఎదురు చూస్తున్నాం. ఎందుకో రమ్మన్నారంట? ఆ కార్తిక్ గణ్ణి ఏం చెయ్యాలి అని తెగ రగిలిపోతున్నావుగా.
ఏం ఆలోచించావు? శంకర్ సూర్యలా నటిస్తున్న వాడి అసలు పేరు కార్తీక్ అని, మా వాళ్ళందరినీ మోసం చేసి ఆస్తి కాజేశాడని, ఇప్పుడు మా వదిన్ని కూడా చంపి కిడ్నాప్ డ్రామా ఆడుతున్నాడని కోర్టులో కేసు వేశామనుకోండి. మా వదిన కిడ్నాప్ని మనం ఫేవర్గా మార్చుకొని కార్తీక్ని జైలుకి పంపించొచ్చు. కరెక్ట్, ఇదే మంచి అవకాశం. అటు నీ ఆస్తి నీకొస్తుంది, ఇటు కార్తిక్ గాడు జైలుకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వాణ్ణి ఎక్కడికి పంపించాలో తర్వాత మనం చూసుకోవచ్చు. ఏమండి, లాయర్ ఖర్చులు, కోర్టు ఫీజులు, వాయిదాలు, మిగతా ఖర్చులు అన్నీ కలేస్తే బిల్లు భారీగా కనిపిస్తుంది కానండి, ఇన్కమ్ మాత్రం నిల్లు అనిపిస్తుందండి. రేయ్! నీ నోటితో శుభం పలకలేవా? ఏమండి, అశుభం కళ్ళ ముందు కనిపిస్తుంటే అబద్ధం ఎలా చెప్తాను చెప్పండి? అబ్బా! అబ్బా! ఏమండి, పబ్లిక్ ముందు కొట్టద్దని చెప్పారా? నోర్మయ్! అతను ఇప్పుడు పబ్లిక్ కాదు, నా పర్సనల్. వెళ్ళి మంచి లాయర్తో మాట్లాడు. మళ్ళీ ఓసారి ఆలోచించండి. ఆలోచించాల్సిన అవసరం లేదురా. ఇంత అద్భుతమైన ఐడియా ఇస్తే ఇంకా దాన్ని మనం వాడుకోలేకపోతే మనకన్నా మూర్ఖులుండరు. ఇప్పుడు మాత్రం కాదా ఏంటి? ఆ? అదేనండి, ఇప్పుడు వెళ్ళి మంచి లాయర్ మాట్లాడాలి, అంతే కదా? మాట్లాడొస్తానండి, దాన్నే ఉంది. అలాగే సార్, 10 నిమిషాల్లో బండి మీ ఇంటి ముందు ఉంటుంది. కార్ నచ్చపోతే మరొకటి పంపిస్తాను సార్. అలాగే సార్, ఉంటాను సార్. అరే రాము అన్నా, 2526 వెహికల్ మన ఎస్ఐ గారి ఇంటికి పంపించరా. ఫ్యామిలీతో అయినా షాపింగ్కి వెళ్తాడంట. ఓకే అన్న. చెప్పండి సార్, ఏ వెహికల్ కావాలి సార్? MH MH 45 AQ 7531. ఓ, ఈ బండా మంచి కండిషన్ బండి సార్. 5 నిమిషాలు నా ట్రావెల్స్ ముందు నిలబడదు. రాత్రే వెళ్ళిపోయింది. నేను అడుగుతుంది రాత్రి ఎక్కడికి పోయింది అని కాదు, 4 రోజుల క్రితం ఎవరి దగ్గర ఉంది అని. అంటే మీరు కార్ బుక్ చేసుకోవడానికి రాలేదా? లేదు, ఈ వెహికల్ 4 రోజుల క్రితం ఎవరు తీసుకెళ్లారో నాకు చెప్తే చాలు. డిపార్ట్మెంటా? మర్యాదగా అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే నెక్స్ట్ వాళ్లే వస్తారు. ఏంటి బెదిరిస్తున్నావా? లోకల్ ఎస్ఐ దగ్గర నుంచి డిఎస్పీ గారి దాకా నేనే అవసరానికి బండ్లు సప్లై చేస్తాను. కలపమంటావా? లైన్ కలపమంటావా? నీ బండి వల్ల ఒక మర్డర్ జరిగింది, ఒక కిడ్నాప్ జరిగింది అని చెప్తే అప్పుడు నీ ఫోన్ లిఫ్ట్ చేస్తారా? నిన్నే లిఫ్ట్ చేస్తారా? మర్డర్ ఏంటి? కిడ్నాప్ ఏంటి? నీ దగ్గర ఈ వెహికల్ బుక్ చేసిన వాళ్ళే ఆ పని చేశారు. ఇప్పుడైనా వాళ్ళ డీటెయిల్స్ చెప్తావా? ఫోన్ కలుపుతావా?
వీళ్ళు బెంగళూరు నుంచి హైదరాబాద్ చూడడానికి వచ్చానని కారు బుక్ చేసుకున్నారు సార్. వాళ్ళ అడ్రస్ సార్, ఇదిగోండి సార్ అడ్రస్. ఛా, ఏమేంటి సార్? రాంగ్ నంబర్. ఎలాగయ్యా ఫోన్ నంబరు అడ్రస్ ఇచ్చేటప్పుడు కరెక్టో కాదో చెక్ చేసుకోక్కర్లేదా? మీ బిజినెస్ మీకు ఇంపార్టెంటా? సార్, సారీ సార్, ఏదో పొరపాటున జరిగిపోయింది. పోలీసుల దగ్గర నా ట్రావెల్స్ గురించి చెప్పకండి సార్, ప్లీజ్ సార్, క్షమించండి సార్. లే, సార్, ఇంతకీ చనిపోయింది ఎవరు సార్? మా అంకుల్. మరి కిడ్నాప్ అయింది ఎవరు సార్?